Good morning to all of you. Welcome to Taught Students and also a part of jurisprudence. My topic is related to the privileged communications. Communication between wife and husband, communication between advocate and client. They are all protected. They are all privileged. So you have to know what is a privilege. Please remember, privilege is an advantage over a group of person what they will have. It is a right, స్పెషల్ రైట్ ఓవర్. సో మిగతా వాళ్ళకన్నా మిగతా వాళ్ళు అనుభవించలేనటువంటి హక్కు ప్రివిలేజ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు, ప్రివిలేజ్ ఏంటి? ఆయనకి టాప్ ప్రోటోకాల్, మొదట్లో ఎక్కడున్నా ముందు ఆయన ఉండాలి, మిగతా వాళ్ళు మనమే. సో దట్స్ అ ప్రివిలేజ్. అట్లా రకరకాల పోలీస్ ఆయన సినిమాకి జడ్జి గారు సినిమాకి వెళ్తారు, వెళ్ళినప్పుడు అటుపక్క ఇటుపక్క సీట్లు ఖాళీ పెడతారు, దట్స్ అ ప్రివిలేజ్. సో ఇట్లా రకరకాల ప్రివిలేజెస్ ఉంటాయి. బట్ ప్రివిలేజ్ బిట్వీన్ ద కమ్యూనికేషన్స్ బిట్వీన్ అడ్వకేట్ అండ్ ద క్లయింట్ మీకు అందుకనే సరదాగా చెప్తూ ఉంటాను. ఒక ముద్దాయి పొద్దున్న 8 గంటల ప్రాంతంలో లాయర్ గారు ఆఫీస్కి వచ్చి, సార్ నేను మా వదిని చంపేశాను, ఇది కొనకనబెట్టలో జరిగింది, మా వదిని చంపేశాను, నన్ను మీరు బెయిల్ ఇప్పించండి లేదా రక్షించండి అని చెప్పాడు అనుకోండి. మీ యొక్క బాధ్యత ఏమిటి? మీకు 5th ఫైనల్ ఇయర్ తెలుసు, రూల్ 11 ప్రకారము if you are a practicing criminal lawyer, you have to take up that matter. Number 1. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్లో వెదర్ యూ కెన్ కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్ ఆర్ వెదర్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ హిమ్ బిఫోర్ ద కోర్ట్. పోలీసులకు ఫోన్ చేసి అతను పోలీసులు పట్టించాలా? ఇది క్వశ్చన్. ప్లీజ్ రిమెంబర్ 122 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ సేయింగ్ దట్ మనకి 126 ఇప్పుడు చెప్తాను. 126 ఆఫ్ ది ప్రివిలేజ్ కమ్యూనికేషన్స్లో చెప్పేది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో లాయరు క్లయింటు ద రిలేషన్ ఈజ్ ఫిడ్యూషరీ, ద రిలేషన్ ఈజ్ ట్రస్ట్ వర్తీ. అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ జబ్బు ఏం చెప్పకపోతే మందు ఎట్టిస్తాడు, అలాగే లాయర్ గారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పకపోతే నేను ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు, కాబట్టి చెప్పాలి. ఈ చెప్పింది బయట వాళ్ళు అడగడానికి లేదు, సింపుల్ అయిపోయింది. అలాగే 122 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, భార్య భర్త మధ్య ఏదైనా మాట్లాడుకున్నా అయినా సరే అది బయటికి చెప్పడానికి లేదు, ఆ బేసిస్ మీద కేసు పెట్టడానికి లేదు అని ఒక కేసులా ఉంది. దట్ ఈజ్ జేజే పొన్నన్ వర్సెస్ ఎంసీ వర్ఘేస్ 1970. జేజే పొన్నన్ వర్సెస్ ఎంసీ వర్ఘేస్. సో ఇది సుప్రీంకోర్టు దాకా ఎవిడెన్స్ వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా స్పౌజల్ కమ్యూనికేషన్ ఈజ్ ప్రివిలేజ్ అండర్ 122 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పడానికి ఇది. సో మిస్టర్ పొన్నన్ అది అప్పీల్ దాకా వెళ్ళింది కాబట్టి పొన్నన్ అనేవాడు అల్లుడు, వర్ఘీస్ మామ. అల్లుడు గారు, సో మామ సహజంగా ప్రతి అల్లుడికి ఆశ ఉంటుంది మామగారు ఏదో ఇస్తాడని, అది ఇవ్వాల. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కేసులో చెప్పా కదా, రామ్ పియారీ కేసులో ఒక బఫెలో కోసం గోల్డ్ చైన్ కోసం గొడవ అయింది. అట్లాగే ఈయనకి ఏదో మోటార్ సైకిల్ ఇస్తానన్నాడు అనుకోండి, మనకు తెలీదు. పొన్నన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ద ఫాదర్ ఇన్ లా బట్ ఈ డి నాట్ గెట్ ఇట్. దాని మీద వైఫ్కి ఇతను లెటర్స్ రాస్తున్నాడు, మీ నాయన పనికి మాలాడు ఏదో అది ఇదని రాస్తూ చాలా చన్నాలుగా రాయటం మొదలుపెట్టాడు. ఇంకొంచెం చెప్పాలని ఎదుర్కొన్న బ్యాడ్ హ్యాబిట్స్ గురించి కూడా ఎవరు మామకు ఉన్నటువంటి ఆ కాలంలో సహజంగా సెకండ్ సెటప్లు వాడు తెచ్చేవాడు. ఏదో మొత్తానికి డిఫమేటరీ మెటీరియల్గా రాశాడు మామగారి మీద. ఆయమ్మ ఏం చేసింది, వాళ్ళ నాన్నకి ఇచ్చింది, నాన్న చూడు నిన్ను మీ అల్లుడు ఎటు తిడుతున్నాడు అని చెప్పిన తర్వాత ఆయన దాని మీద డిఫమేషన్ కేసు వేశాడు. వర్ఘీస్ ఫైల్డ్ కేస్ అగెన్స్ట్ పొన్నన్ హూ ఈజ్ హిస్ ఓన్ సన్ ఇన్ లా. సహజంగా ఆ కాలంలో ఇంత ధైర్యం చేసేవాళ్ళు కాదు. ఎప్పటి కేసు ఇది? 1970 ఎవిడెన్స్ యాక్ట్ 1872, 100 years. సో ఎల్లగని తొందరగా సరే ఏదో అల్లుళ్ళే తప్పదనుకునేవాళ్ళు. మొత్తానికి కేరళ అడ్వాన్స్డ్ స్టేట్ కాబట్టి దేవభూమి కాబట్టి మొత్తానికి ఆయన కేసు వేశారు. కేసు వేసినప్పుడు ప్లీజ్ రిమెంబర్, ఎందుకంటే ఇట్ వైఫ్ ద లెటర్స్ కంటైన్డ్ డెఫినెట్లీ ద డెఫమేటరీ స్టేట్మెంట్స్ అగెన్స్ట్ వర్ఘీస్. కానీ సుప్రీంకోర్టు ఏముంది, 122 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ద కమ్యూనికేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ బిట్వీన్ స్పౌజల్ ఇట్ ఈస్ డ్యూరింగ్ ద మ్యారేజ్ ఇట్ ఈస్ ప్రివిలేజ్డ్. సో కాబట్టి ఇట్ కాన్ బి disclosed without the consent of the person who made the communication.
వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ పర్సన్ హూ మేడ్ ద ఎవరు రాసింది? మావ, అల్లుడు కన్సెంట్ ఇస్తాడు నా మీద కేసు ఏమని, అయ్యేది కాదు. కాబట్టి కేసు నిలబడదు అని చెప్పాను. సో ప్లీజ్ రిమెంబర్, నేను ఇంతవరకే ఆపుతాను. ఎందుకంటే యాక్చువల్లీ ఈ కేసులో ఇంకా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం జరిగింది. అది చెప్తే మీకు అసలు ఉండపోదు. కాబట్టి కమ్యూనికేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రివిలేజ్ ఎందుకు అన్నారంటే, యూ హ్యావ్ టు కీప్ అప్ ద శాంక్టిటీ. ప్లీజ్ రిమెంబర్, ది పర్పస్ ఆఫ్ దిస్ ప్రొవిజన్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద శాంక్టిటీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ది మ్యారిటల్ రిలేషన్షిప్. ఇదన్నమాట. ఎందుకంటే భార్య భర్త అన్నాక తగాదాలు పడతారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళా కలుస్తారు. ఎందుకంటే 100 years లాంగ్ బాండ్ ఉండాలి కదా. సో కాబట్టి ఏదో చిన్న విషయం జరిగిందని దాని మీద కోర్టులో కేసేస్తే బాండ్ బ్రేక్ అవుతుంది. కాబట్టి దిస్ కమ్యూనికేషన్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్ అగెన్స్ట్ ది హస్బెండ్ అనేటువంటిది రూల్ అవుట్ చేశారు. సబ్సిక్వెంట్గా ఇది కూడా పోయింది. నౌడేస్ ఎస్ యూ కెన్ ఫైల్ ఎ కేస్ అని సుప్రీంకోర్టు ఇంకో కేసులో చెప్పింది. అది మనకు అనవసరం, ఇంతవరకు నేర్చుకోండి. దిస్ ఈజ్ రిలేటింగ్ టు స్పౌజల్ కమ్యూనికేషన్స్. యూ మే గెట్ ఎ క్వశ్చన్ ఆన్ దిస్. అందుకనే ఇవన్నీ చేస్తున్నాం. థ్యాంక్ యూ.